పహల్గామ్ ఉగ్రదాడి ఆ తరువాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చర్చించనున్నట్లు తెలిసింది. 23 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. Another information I would like to share is government has decided to convene the monsoon session of the parliament from 21st July till 12th of August. Another information I would like to share is government has decided to convene the monsoon session of the parliament from 21st July till 12th of August. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వాళ్ళ ఏదైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 21 నుంచి ఆగస్టు 12 వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి కొద్దిసేపు క్రితమే పార్లమెంట్ అఫైర్స్ మినిస్ట్రీ కిరణ్ రిజిజు కొద్దిసేపు క్రితం ప్రకటించారు. అయితే ఈ సమావేశాల్లో ప్రధానంగా ఉగ్రదాడికి సంబంధించి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సమావేశం వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ స్పెషల్ అంటే ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పట్టుబట్టింది. దానికి సంబంధించి ఇటు ఎల్ఓపి రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా లేఖ రాసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ అనేది బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం మేము విజయవంతం సాధించాం, ఇది దేశం విజయం అని చెప్పేసి గొప్పలు చెప్తుంది. కానీ కాంగ్రెస్ దానికి భిన్నంగా చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పేరు మాత్రమే, అంతకు మించి ఇంకోటి లేదు. ఇవాళ ప్రధానంగా పవన్ కేరీ కూడా మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఆ పేరు మాత్రం నరేందర్, చేసేది మాత్రం సరెండర్ అని చెప్పేసి ఏదైతే చేసిన మాటలనేది అంత పెద్ద దుమారం అయితే చెప్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం దీనిపైన ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎల్ఓపి రాహుల్ గాంధీ కూడా ప్రధానంగా పట్టుబడుతున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఉగ్రదాడికి సంబంధించి పైచేయి సాధించాలనే పట్టుదలతోనే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా దీనిపై కడిగి పడేయాలి. బీజేపీ ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తున్నప్పుడు మాత్రమే ఈ ఉగ్రదాడులు కావచ్చు ఇలాంటి ఆపరేషన్స్ చేస్తుంది, అందరి నుంచి ఇంకోటి కాదని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా బ్లాక్ ఏదైతే ఉందో ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలన్నీ కూడా కోరుతున్నాయి. అయితే ఇప్పటికే ఎంపీల డెలిగేషన్ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీల డెలిగేషన్ వివిధ దేశాలకు పంపించారు. ఆ దేశాలకు సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వాలతో కావచ్చు అక్కడ ఉన్న పార్టీల కీలకమైన ప్రభుత్వ అధినేతలతో సంప్రదింపులు చేశారు. పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఖచ్చితంగా వివరించారని చెప్పి అన్ని పార్టీలను కూడా అందులో మమేక చేశారు. కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పైచేయి సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందరి ఎంపీల డెలిగేషన్ సంబంధించి అన్ని దేశాల్లో కూడా పర్యటన చేపించింది. నిన్ననే ఈ పర్యటన అంతా కూడా ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైంది కనుకని ఈ పర్యటన చేశామనేది కూడా చెప్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే ఎల్ఓపి అనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా 2 అడుగులు ముందుకేస్తుంది. ఇది పూర్తిగా బీజేపీ ఫెయిల్యూర్,
కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే వాళ్ళ ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయింది, ఇది ఒక ట్రంప్ చెప్తే ఎందుకు వినాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కీలకమైన చర్చలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సభ అంతా కూడా వాడివేడిగా జరిగే ప్రత్యేకంగా అయితే జరిగే అవకాశం అయితే ప్రత్యేకంగా అనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.